టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ 2015 ఈ లిస్ట్లో రణ్వీర్ సింగ్ టాప్ ప్లేస్లో నిలిచాడు. క్రికెటర్గా ఎంత పేరు తెచ్చుకున్నాడో అనుష్క శర్మతో ప్రేమ వ్యవహారంలోనూ అంతే క్రేజ్ తెచ్చుకున్న విరాట్ కోహ్లీ సెకండ్ ప్లేస్లో ఉన్నారు. ఫవాద్ ఖాన్ 3వ స్థానంలో, హృతిక్ రోషన్ 4వ స్థానంలో, సిద్ధార్థ్ మల్హోత్రా 5వ స్థానంలో నిలిచారు. ఇదంతా కామన్ అయినా ఈ బాలీవుడ్ సెలబ్రిటీల లిస్టులో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 6వ స్థానంలో నిలవడం విశేషం. క్రేజ్ విషయంలో బాలీవుడ్ స్టార్లతో మహేష్ పోటీ పడుతూ ఉంటారు. మన సూపర్ స్టార్ ఇష్టపడడు కానీ మహేష్తో సినిమాకి బాలీవుడ్ ఎప్పుడో సయ్యంది. అలాగే టాలీవుడ్లో ఏ హీరోతో నటిస్తారు అని అక్కడ ఏ హీరోయిన్ అడిగినా టక్కున వచ్చే సమాధానం మహేష్ బాబు అనే. ఆల్మోస్ట్ బాలీవుడ్లో టాప్ హీరో రేంజ్కి ఏమాత్రం తగ్గదు మహేష్ క్రేజ్. కలల హీరో అని అనిపించుకునే రణ్వీర్ కపూర్ కంటే మహేష్ ర్యాంకు ఎక్కువగా ఉందంటే అక్కడ జనాల్లో మనోడు ఏ రేంజ్లో పాతుకుపోయాడో అర్థమవుతుంది. ఈ ఏడాదే కాదు, గతేడాది కూడా మహేష్ ఈ ప్లేస్లోనే నిలవగా 2013లో అయితే మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్ట్లో మహేష్ ఫస్ట్ ప్లేస్లో వచ్చి అందరికీ షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత ర్యాంక్ కొంచెం తగ్గిన మాట వాస్తవమే అయినా క్రేజ్ విషయంలో అందరితో పోటీ పడుతున్నాడు టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు. నేను నందుని రైల్వే స్టేషన్లో కలుసుకోవడం బిగినింగ్. ఇది ట్విస్ట్. రావణాసురుడు మమ్మీ డాడీ కూడా శూర్పణఖని సమంతనే అనుకుంటారు కదే. నువ్వు కత్తి నాన్న. రావణాసురుడి వాళ్ళ ఆవిడ కూడా వాళ్ళ ఆయన్ని పవన్ కళ్యాణ్